గంగా తీరమునందు ప్రతీపుడనపడేటటువంటి భరతవంశంలో జన్మించిన చక్రవర్తి పుత్ర పుత్రార్థి అయి తపిస్తున్నాడే. ఈశ్వరానుగ్రహాన్ని అపేక్షించి ఆయన గంగా తీరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. గంగమ్మ చూసింది. ఈ ప్రతీపుణ్ణి చూసి ఆయనే తాను ఇతపూర్వం బ్రహ్మసభలో చూసినటువంటి వ్యక్తి ఈయనే ఈ జన్మ తీసుకున్నాడు అనుకుంది. అనుకుని ఈయన్ని వివాహం చేసుకోవాలని ఆయన తపస్సులో కళ్ళు మూసుకొని ఇంద్రియాల్ని వెనక్కి తీసుకుని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. గంగమ్మ గబగబా గంగలోంచి లేచి బయటికి వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి. కూర్చుంటే ఆయనకి బాహ్య స్మృతి కలిగింది. తొడ మీద కూర్చున్న స్త్రీ ఎవరు అని చూశాడు. గొప్ప సౌందర్య రాశి. ఆయన అన్నాడు, అమ్మ నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు ఇలా కూర్చున్నావు నా కుడి తొడ మీద అని అడిగాడు. అయితే ఆవిడంది, నన్ను గంగా అంటారు, నేను గంగా నదికి అధిష్టాన దేవతను, నేను నీకు భార్యని కావాలి అని వచ్చాను, అందుకని నీ ఒళ్ళో కూర్చున్నాను. ఆయన అన్నాడు, నీవు నా భార్యవి కావాలి అని అనుకున్నావు. క్షత్రియులు విశేషించి రాజులు దక్షిణ నాయకులు అంటారు. దక్షిణ నాయకులు అంటే ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉంటారు. అందుచేత ఆవిడ వచ్చి కుడితోడ మీద కూర్చుంటే ఆయన అన్నాడు, నువ్వు నన్ను భర్తగా పొందాలని వచ్చావు, కానీ ఒక పొరపాటు చేశావు. నీకు నన్ను భర్తగా పొందాలని కోరిక ఉండడం తప్పు కాదు, కానీ నువ్వు వచ్చి ఎక్కడ కూర్చున్నావు, కుడితొడ మీద కూర్చున్నావు. కుడితొడ మీద కూర్చునేటటువంటి అధికారము ఒక్క కూతురుకి కోడలికి వాళ్ళిద్దరికీ ఉంది. కూతురు కోడలు తప్ప పురుషుడి యొక్క తొడ మీద భార్య కూర్చోకూడదు. ఎప్పుడైనా భార్య కూర్చోవలసి వస్తే భర్త తొడ మీద, ఎడమ తొడ మీద కూర్చోవాలి. అసలు అలా ఎందుకు కూర్చోబెట్టుకుంటారండి? అలా ఎప్పుడు ఎవరు కూర్చోరు కదా, ఏదో కుర్చీల్లో కూర్చుంటారు, కానీ అలా ఒళ్ళో కూర్చోవడం, తొడల మీద కూర్చోబెట్టుకోవడం ఎల్లరంతా ఎక్కడ ఉంటుందండి బాబు అని మీరు అనుకోవచ్చు. ఉంటుంది. ఎక్కడుందో తెలుసా అండి? ప్రయాగలో వేణీదానం చేసేటప్పుడు ఉంది. జీవితంలో ఒక్కసారి చేస్తారు వేణీదానం, ఇంకొకసారి చేస్తామంటే ఒప్పుకోరు. సువాసినులు ఎన్ని జన్మలకి మళ్ళీ 5వ తనంతోనే ఉండి 5వ తనంతో వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు భర్త యొక్క ఎడమ తొడ మీద కూర్చుని వేణీదానం చేస్తారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది, చాలా సంతోషంగా సరదాగా ఉంటుంది అది చూడడానికి. కాబట్టి ఇప్పుడు నువ్వెవరు, నా కోడలితోనన్నా సమానం, కూతురితోనన్నా సమానం. నిన్ను నా కూతురితో సమానం అనడానికి వీల్లేదు. ఎందుచేత వీల్లేదంటే నువ్వు నన్ను భర్తగా పొందాలని అనుకున్నావు, కాబట్టి నీకు ఆ భావన నా యందు ఉన్నప్పుడు నిన్ను నేను కూతురని అనకూడదు. కాబట్టి నాతో సమానుడైన వాడెవరు, నా కొడుకు, నా కుమారుడికి భార్య అవుతూ అనేవి. అప్పుడు నువ్వు కూర్చోవడం ధర్మబద్ధం అయిపోతుంది.